హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటాను. మీరు కనుక నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? స్కూటర్ మేము తెచ్చి 5 months అయింది. ఈ స్కూటర్ నేమ్ వచ్చేసి యకుజా మోడల్ అనమాట. ఈ స్కూటర్ వెయిట్ ఎంత అంటే 150 kg అండి. అండ్ ఇలాగే 5 hours ఛార్జింగ్ పెడితే ఇది మినిమం 80 kilometers అయితే వస్తుంది. ఫాస్ట్గా డ్రైవింగ్ చేసే పని అయితే 80 kilometers అయితే వస్తుంది. కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తే 100 kilometers అయితే వస్తుంది. ఈ స్కూటర్ కాస్ట్ ఎంత అంటే 5 months బ్యాక్ వచ్చేసి 60,000. ఎలాంటి రిమార్క్ లేదనమాట. ఈ స్కూటర్ అయితే నాది కాదు, మా అన్నయ్యది. ఫస్ట్ టైం మా అన్నయ్య స్కూటర్ తెచ్చుకుంటాను అని అన్నప్పుడు మా నాన్నగారు అయితే వద్దన్నారనమాట. వద్దు, మనకి ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఎందుకు అని చెప్పేసి. కానీ మా అన్నయ్య వినుకోలేదు, నేను తెచ్చుకోవాల్సిందే అని చెప్పి తెచ్చాడనమాట. తెచ్చిన తర్వాత మా అన్నయ్య 1 week దాని అయితే యూస్ చేశాడు. యూస్ చేసిన తర్వాత మా నాన్నగారు కూడా చూసారనమాట. చాలా బాగుంది, అసలు వెయిట్ లేదు, చాలా బాగుంది, అందులో పెట్రోల్ ఖర్చు కూడా ఏమీ లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంతకుముందు అయితే మా ఇంట్లో టీవీఎస్ ఉండేదన్నమాట. ఆ టీవీఎస్ ఏంటంటే డైలీ 1 లీటర్ పెట్రోల్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ₹1 కూడా ఖర్చు లేదు, చాలా బాగుందని చెప్పేసి మెచ్చుకొని అలాగే చాలా బాగుందని చెప్పి మెచ్చుకొని ఆ టీవీఎస్ని అయితే అమ్మేశారు. ఇంకెందుకు, మనకి ఒకటి చాలు అని చెప్పేసి ఆ టీవీఎస్ అమ్మేసి ఇది మాత్రమే యూజ్ చేస్తున్నారు. చాలా బాగుందంట, చాలా వెయిట్ లేదు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే రూపాయి ఖర్చు లేదనమాట. చాలా బాగుందంట ఈ స్కూటర్ అయితే. అసలు నేను కూడా చూశాను. నాకైతే మామూలుగా సైకిల్ ఒక్కటే వచ్చు, స్కూటర్ రాదు, ఏం రాదు. ఎందుకంటే మామూలు స్కూటర్ అంటే చాలా వెయిట్ ఉంటుంది, కానీ ఈ స్కూటర్ అయితే ఎలాంటి వెయిట్ లేదండి. మామూలుగా టీవీఎస్ మనం ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే వెయిట్. నేనైతే నాకు స్కూటర్ రాదు, కానీ ఈ స్కూటర్తో నేనైతే నేర్చుకున్నాను. చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఈ స్కూటర్కి వాళ్ళు 2 years వారంటీ అయితే ఇచ్చారు. ఎలాంటి రిపేర్స్ ఏమొచ్చినా సరే మేమే చూసుకుంటామని చెప్పారు. ఇప్పుడు 5 months అయింది, ఎలాంటి రిమార్క్ అనేదే లేదు. చాలా బాగుంది. మీరు ఎలాంటి భయం లేకుండా ఈ స్కూటర్ని అయితే కొనుక్కోవచ్చు. చాలా బాగుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, కానీ ఎలాంటి డౌట్ లేదండి, చాలా బాగా ఉంది. మీరైతే డెఫినెట్గా ఈ స్కూటీ అయితే తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీకు ఈ స్కూటర్ గురించి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను. మీరు కూడా తెచ్చుకోవడానికి చాలా అవైలబుల్ అండి. ఇప్పుడైతే చాలా బాగుందని అనుకుంటున్నారు, చాలా వరకు యూస్ చేస్తున్నారు. ఇప్పుడు 2 years నుంచి ఎలాంటి రిమార్క్ లేదనమాట. అండ్ అలాగే ఎంత వెయిట్ అయినా సరే ఆ స్కూటర్ అయితే భరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో అయితే చూసేద్దాం.